Hi guys, my name is Aditya. In this video, we will be discussing the daily problem of 15th January 2026. Maximum area of square hole in grid. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మనకు ఒక గ్రిడ్ ఇస్తాడు, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఆ గ్రిడ్ లో మనకి n+2 అండ్ m+2 వర్టికల్ బార్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇట్లా ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక వర్టికల్ బార్, ఇది ఒక వర్టికల్ బార్, ఇది ఒక వర్టికల్ బార్. ఓకే, దాని తర్వాత హారిజాంటల్ లో కూడా m+2 ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఇవన్నీ ఒక స్క్వేర్ అనేది ఫామ్ చేస్తాయి. ఇట్లా స్మాల్ స్మాల్ స్క్వేర్స్ అని ఫామ్ చేస్తాయి, ఈ వర్టికల్ అండ్ హారిజాంటల్ బార్స్ కలిపి. ఓకే, దాని తర్వాత మనకి హెచ్ బార్స్ అండ్ వి బార్స్ అని కొన్ని బార్స్ ఇస్తాడు. కొన్ని బార్స్ ఇండెక్సింగ్ ఇస్తాడు, వన్ ఇండెక్సింగ్ బేస్డ్. ఓకే ఓకే ఈ హెచ్ బార్స్ అండ్ వి బార్స్ లో ఉన్న బార్స్ ని మనం తీయొచ్చు. తీసేసి మనం మాక్సిమం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి, మాక్సిమం ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ షేప్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఓవర్ హియర్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ దిస్ బి ద గ్రిడ్. ఓకే, ఈ గ్రిడ్ లో కొన్ని ఇట్లా వర్టికల్ బార్స్ ఉన్నాయి. ఓకే, అండ్ కొన్ని హారిజాంటల్ బార్స్ ఉన్నాయి. వర్టికల్ బార్స్ లైక్ దిస్, some horizontal bars like this. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీంట్లో మనం కొన్ని బార్స్ ఉన్నాయి తీసేయచ్చు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ ని తీసేయచ్చు, ఈ బార్ ని తీసేయచ్చు. దెన్ వీ బి గెటింగ్ ఏ స్క్వేర్, దిస్ ఈ స్క్వేర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే రైట్, ఒకవేళ ఈ రెండు బార్స్ ని మనం తీసేస్తే మనకి ఈ స్క్వేర్ ఏరియా అనేది వచ్చేస్తుంది, ఈ వైట్ కలర్ స్క్వేర్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకే, we need to find um, we need to find the maximum square area which we can make, max square area which we can make. Okay, so how to do this problem? Let us first think, ఒకవేళ మనం ఏ బార్స్ మనం రిమూవ్ చేయగలుగుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎ టెస్ట్ కేస్ ఓవర్ హియర్. ఫస్ట్ టెస్ట్ కేస్ ఇద్దాం. ఓకే, 3 దీంట్లో 2 and 3 రిమూవ్ చేయొచ్చు, 2 రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఓకే, దీంట్లో మనం 1,3 ఐ థింక్ సో అండ్ 2 రిమూవ్ చేయొచ్చు, రైట్? సారీ, 2,3 రిమూవ్ చేయొచ్చు అండ్ 2 రిమూవ్ చేయొచ్చు. 2,3 హారిజాంటల్, వర్టికల్. ఓకే, ఈ లెట్ మీ గివ్ ద ఇండెక్సింగ్ 1 3, దాని తర్వాత ఇక్కడ 1. ఓకే, దీని 2,3 అనేది రిమూవ్ చేయొచ్చు. 2,3 అంటే ఇది, రైట్? ఈ 2,3 అంటే ఈ 2 బార్స్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. దాని తర్వాత దీని 2 రిమూవ్ చేయొచ్చు, అంటే ఇది. ఓకే, ఈ బార్ మనం రిమూవ్ చేయొచ్చు. నౌ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ మన దగ్గర ఎలిమెంట్స్ ఎట్లున్నాయి, 1 సారీ ఇక్కడ 2,3 బదులు 2,4 ఒకవేళ మనం రిమూవ్ చేస్తే ఈ బార్ ఈ బార్, ఓకే, మనకి ఏమైనా అడ్వాంటేజ్ వస్తుంది అదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్ తీస్తే ఈ బార్ ఇక్కడ మనకు సమ్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకు సమ్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ మధ్యలో ఒక బార్ ఉంది మనకి, విచ్ మేక్స్ దట్, అంటే ఒకవేళ మనం ఈ 2 బార్స్ మనగా రిమూవ్ చేసినాం అనుకో, 4 and 2, ఈ 2 బార్స్ రిమూవ్ చేస్తే మధ్యలో ఇంకో బార్ వస్తుంది. అంటే ఒకవేళ అడ్జసెంట్ బార్స్ మనం రిమూవ్ చేయకపోతే మధ్యలో సమ్ ఏరియా వస్తుంది, విచ్ మీన్స్ దిస్ ఏరియా నెవర్ గోనా యాడ్ అప్. అంటే ఇక్కడ 2 ద్వారా ఫామ్ అయిన ఏరియా అండ్ 4 ద్వారా ఫామ్ అయిన ఏరియా ఇస్ నెవర్ గోనా యాడ్ అప్, రైట్? సో మనకి ఇక్కడ తెలిసింది ఏంటిది? ఇక్కడ నుంచి మనం సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ మాత్రమే తీయాలి. అంటే సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ ని తీస్తేనే మనకు మాక్సిమం ఏరియా అని వస్తుంది. ఓకేనా? దాని తర్వాత దేర్ ఇస్ వన్ థింగ్, ఒకవేళ మనకి ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి ఇట్లా. ఓకే, ఒకవేళ మనం ఈ 2 బార్స్ తీసేసాం అనుకోండి, మనకి ఏరియా ఎంత అని వస్తుంది, మనకి సైడ్ ఎంత అని వస్తుంది. ఫస్ట్ అది చూద్దాం. ఇక్కడ 1 1 1, సో ద టోటల్ సైడ్ విల్ బి 3. అది ఎట్లా వస్తుంది? నెంబర్ ఆఫ్ బార్స్ వీఆర్ రిమూవింగ్ +1, అంటే x బార్స్ తీస్తే x+1 సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత దాని తర్వాత ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 బార్స్
అనేది తీసేసారు. ఓకే. ఈ 2 బార్స్ అనేది తీసేసారు. తీసేసిన తర్వాత మీరు హారిజాంటల్‌గా ఎన్ని బార్స్ తీయగలుగుతారు? రైట్. హారిజాంటల్‌గా ఎన్ని బార్స్ తీయగలుగుతారు? హారిజాంటల్ మీరు ఒక బార్ తీయగలుగుతారు విచ్ ఇస్ 3. ఓకే. యూ కెన్ రిమూవ్ దిస్ బార్. ఇప్పుడు దీనితోని ఏదైతే సైడ్ ఫార్మ్ అయింది, దీనితోని ఏదైతే సైడ్ ఫార్మ్ అయింది. అంటే మాక్సిమం సైడ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై రిమూవింగ్ హారిజాంటల్ బార్స్ అండ్ మాక్సిమం సైడ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై రిమూవింగ్ వర్టికల్ వర్టికల్ బార్స్. సైడ్ అనేది ఇదైతది. ఓకే. వర్టికల్ బార్స్. మీరు అద్ వాటి కామన్ ఇంటర్సెక్షన్ అనేది తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ మాక్సిమం ఏరియా ఎంత ఫార్మ్ అవుతది? ఇక్కడ మనం 2 బార్స్‌ని తీసేస్తున్నాం. 2 బార్స్‌ని తీసేస్తే మనకు మాక్సిమం ఏరియా ఎంత మాక్సిమం సైడ్ అనేది ఎంత ఫార్మ్ అవుతది? 2 బార్స్‌ని తీసేస్తున్నాం. సో, 2+1 x+1 చెప్పిన ఇంతకు ముందుల. సో, 2+1 సైడ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, మాక్సిమం సైడ్ వచ్చేసి మనకు 3 ఫార్మ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఎంత ఫార్మ్ అవుతది? ఇక్కడ మాక్సిమం సైడ్ వచ్చేసి ఒక బార్‌ని తీసేస్తున్నాం. సో, మాక్సిమం సైడ్ వచ్చేసి 2 సైడ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు మనకు కామన్ ఇంటర్సెక్షన్ ఏరియా ఎంతొచ్చింది? 2 x 3 రైట్. దీంట్లో నేను సమ్ బార్స్ అనేది రిమూవ్ చేయకుండా ఉండి వాట్ ఐ విల్ బి డూయింగ్? ఐ విల్ బి మేకింగ్ ఏ 2 x 2 స్క్వేర్. ఓకే. అంటే మనకు మినిమం సైడ్ అయితే ఇంతొచ్చింది. 2 వచ్చింది. రైట్. 2 మనకు మినిమం సైడ్ 2 అయితే వచ్చేసింది కదా! సో, వాట్ ఐ విల్ బి మేకింగ్? అంటే మాక్సిమం మనకు ఒక సైడ్ అయితే 2 ఏరియా అనేది మనకు ఫ్రీ ఉంటది. సో, నేను ఒక 2 x 2 స్క్వేర్ అనేది నేను చేయగలుగుతా మాక్స్ టు మాక్స్. 3 x 3 చేయలేను. ఎందుకంటే 3 x 3 పాసిబుల్ కాదు. బికాస్ హారిజాంటల్‌లో నేను ఒకటే ఒక బార్ గీ ఓకే. సో, దిస్ ఇస్ ద ఇంట్యూషన్ ఆఫ్ దిస్ క్వెషన్. హౌ కెన్ వి డూ దిస్? సో, కోడ్ మీదకొస్తే ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఏవైతే హారిజాంటల్ బార్స్ మనం తీయగలుగుతామో వాటిని సార్ట్ చేసేసుకోండి. ఓకే. సార్ట్ చేసేసుకున్న తర్వాత అడ్జసెంట్ ఎలిమెంట్స్ అంటే కంటిన్యూయస్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? అది కాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తారంటే కర్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటారు ఫస్ట్. అంటే నేను ఇప్పుడు ఒక ఎలిమెంట్ అయితే తీయగలుగుతా. దాని తర్వాత ఆన్సర్ 1 ఈక్వల్ టు 0 అని పెట్టేసుకుంటాం. ఓకే. దాని తర్వాత హారిజాంటల్ బార్‌లో ఐటరేట్ చేస్తాం. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 7, 8 ఇది ఉండాలి. హారిజాంటల్ బార్ అనేది ఇది ఉండాలి. ఓకే. హారిజాంటల్ బార్‌లో నాకు 2, 3, 4 అనేది దిస్ ఇస్ ద మాక్సిమం సీక్వెన్స్ విచ్ హాస్ అడ్జసెంట్ ఎలిమెంట్స్. దాని తర్వాత 7, 8 అనేది ఇంకోటి. ఇక్కడ 3 వస్తది మనకు మాక్సిమం. సో, మాక్సిమం అడ్జసెంట్ ఎలిమెంట్ సీక్వెన్స్ అనేది ఏమైతది? ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఐటరేట్ చేస్తారు. ఓకే. 2 వచ్చింది. సో, కర్వ్ ఈక్వల్ టు 2 1 అయిపోతది. ఓకే. అంటే నాకిప్పుడు ఒక సీక్వెన్స్ అనేది ఉంది. విచ్ హాస్ ఎ సైజ్ ఆఫ్ 1. ఓకే. తర్వాత 3 మీదకొచ్చింది. 3 ఏం చేస్తది? నా బ్యాక్ సైడ్ ఎలిమెంట్ ఏంటి? నా బ్యాక్ సైడ్ ఎలిమెంట్ 2 ఉంది. సో, ఆహ్, కర్వ్ అనేది ప్లస్ చేస్తా. సీక్వెన్స్ అనేది నాది ఇంక్రీజ్ అయింది. తర్వాత 4 వస్తది. 4 వచ్చినప్పుడు మళ్ళా బ్యాక్ సైడ్ ఎలిమెంట్ 3 ఉంది. 3 అనేది జస్ట్ బిలో. సో, కర్వ్ అనేది మళ్ళీ ప్లస్ చేస్తా. సో, ఇప్పుడు నా కర్వ్ అనేది 3 అయిపోయింది. ఓకే. దాని తర్వాత 7 వచ్చింది. 7 వచ్చినప్పుడు ఏమైంది? నా బ్యాక్ సైడ్ ఎలిమెంట్ చూస్తా. నా బ్యాక్ సైడ్ ఎలిమెంట్‌కి 7కి డిఫరెన్స్ ఓన్లీ 1 ఉంది. ఆహ్, హ్మ్. ఆహ్, డిఫరెన్స్ 1 లేదు. సో, కర్వ్ అనేది నేను మళ్ళా రీసెట్ చేస్తా టు 1. దాని తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు మాక్స్ ఆఫ్ కర్వ్, ఆన్సర్ 1 అని పెట్టేస్తా. బిఫోర్ అప్డేటింగ్ ద కర్వ్. ఓకే. ఇట్లా ఫైనల్ దాకా వచ్చిన తర్వాత మనకు ఆన్సర్‌లు అనేది మాక్సిమం కాన్సెక్యూటివ్ సీక్వెన్స్ అనేది మనకు స్టోర్ అయిపోతుంది. దాని తర్వాత ఆన్సర్ 1 ప్లస్ చేస్తాం. ఓకే. ఆన్సర్ 1 ప్లస్ చేసినప్పుడు వాట్ విల్ బి గెట్టింగ్ అంటే x+1 కదా! మాక్సిమం కాన్సెక్యూటివ్ ఎలిమెంట్స్ ప్లస్. సో, ఆన్సర్ ప్లస్ చేసినప్పుడు విల్ బి గెట్టింగ్ ద మాక్సిమం సైడ్ ఫ్రమ్ హారిజాంటల్ సైడ్. ఓకే. దాని తర్వాత వర్టికల్ సైడ్‌లో కూడా సేమ్ చేస్తాం. ఆ రెండిట్లో మినిమమ్ తీసి స్క్వేర్ చేసి ఐ విల్ బి ఔట్‌పుట్టింగ్ ద ఆన్సర్. ఓకే. సో, ఫస్ట్ సార్ట్ చేసేసిన. ఓకే. తర్వాత ఆన్సర్ 1, ఆన్సర్ 2 అనే 2 వేరియబుల్స్ తీసుకున్నా ఫర్ హారిజాంటల్ అండ్ వర్టికల్. దాని తర్వాత కర్వ్ ఈక్వల్ టు 1 అని పెట్టేసిన. దాని తర్వాత ఆహ్, అరేలో ఐటరేట్ చేసిన. దాని తర్వాత ప్రీవియస్ ఎలిమెంట్ +1 చేస్తే హారిజాంటల్ బార్‌కి ఇప్పుడున్న కరెంట్ ఎలిమెంట్‌కి ఈక్వల్ అని చూస్తున్నా. ఒకవేళ ఈక్వల్ అయితే నా కర్వ్ అనేది ప్లస్ చేస్తున్నా. దాని తర్వాత ఆన్సర్ 1 ఈక్వల్ టు మాక్స్ ఆఫ్ కర్వ్, ఆన్సర్ 1. ఓకే. దాని తర్వాత కర్వ్ ఈక్వల్ టు 1 అని పెట్టేస్తున్నా. కర్వ్ ఈక్వల్ టు 1 అని ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడున్న కరెంట్ ఎలిమెంట్. అంటే ఇక్కడ మీరు 7 ఉందనుకో కర్వ్ ఈక్వల్ టు 1 కర్వ్ ఈక్వల్ టు 0 ఎందుకు ఇయ్యట్లేదు? 1 అని ఎందుకు పెడుతున్నానంటే బికాస్ ఇప్పుడు మనం 7 మీదకొచ్చినాం. 7 అని మనం తీయొచ్చుగా. సో, కర్వ్ అనేది 1 పెడుతున్నాం. అంటే 7 అనేది నా కొత్త సీక్వెన్స్‌కి బిగినింగ్. ఫస్ట్ క్యారెక్టర్. సో, కర్వ్ అనేది 1 అని పెడుతున్నా అందుకని. సో, కర్వ్ ఈక్వల్ టు 1
ఆన్సర్ 1 ఈక్వల్ టు ఎట్ ద ఎండ్ మళ్ళా ఒకవేళ ఈ కరెంట్ 1 కాకపోతే సో ఐఎమ్ డూయింగ్ ఇట్ వన్స్ మోర్. మ్యాక్స్ ఈక్వల్ టు ఆన్సర్ 1 ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ కర్ ఆన్సర్ 1. ఆన్సర్ 1 ప్లస్ దాంతో కర్ ఈక్వల్ టు మళ్ళీ 1 చేసి సేమ్ వర్టికల్ బార్ కూడా అదే రిపీట్ చేస్తున్నాం. దాని తర్వాత రెండిట్లా మినిమం తీసుకొని దాన్ని స్క్వేర్ చేసి అవుట్పుట్ చేసేస్తున్నాం. ఓకే.